హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు రసం పొడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం పొడి అనేది. మనం కొలతలు తీసుకునేటప్పుడు అన్నీ కూడా ఒకే కప్పుతో కొలతలు తీసుకోవాలి. దీంట్లో 1 కప్పు కందిపప్పును వేశాను, అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పును వేశాను. ఈ రెండు కూడా ఈక్వల్ టైం పడుతుందండి వేగటానికి. సో అందుకని రెండు కలిపి ఒకేసారి వేయించేశాను. తర్వాత 1/2 కప్పు ధనియాలని, ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చిని, 1 ఇంచు దాల్చిన చెక్కని తీసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు జీలకర్రను వేసుకోవాలి, ఇది కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. తర్వాత 1/2 కప్పు మిరియాలని, అలాగే ఒక 1/2 చెంచా మెంతులను కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అంటే ఒక 1/2 కప్పు వరకు కరివేపాకు వేసుకొని ఇది కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ చారు పొడి అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.